నా విషయానికే వస్తే మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు, ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉండుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంగ్త్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఎస్ 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 చూడండి, ఇక్కడ చూస్తున్నారు అక్క అనంతపూర్ నుంచి. రైట్, ఆవిడ నిజంగా ఆవిడ ధైర్యం మనకు ఆదర్శం. చూడండి, అక్కడుండి ఇంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇలా మన పార్టీకి మీ అందరూ కూడా, ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడలేరు, మీ అందరిలో కూడా ఇంతే ధైర్యం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎట్లా ఉందో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పార్టీకే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీకు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికన్నా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు, బట్ లంచ్ టైం అయింది కాబట్టి ఎక్కువ విషయాలకు పోవట్లేదు. ఇక 2024 మేనిఫెస్టో మనం చూసాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు 99% హామీలు మనము అమలు చేయడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అదే కాపీ కొట్టి మన నవరత్నాలు కాస్త కొంచెం పేర్లు మార్చి సూపర్ 6 అని పేరు పెట్టారు. ఇంకేమని ఆశ చూపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా మించి ఇస్తామని చెప్పి ఊదరగొట్టేసి ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్నారు.
సరే గెలిచారు, ఓకే. ఇప్పటి వరకు కూడా చూస్తా ఉన్నాం, అందరూ ఈ వేదిక నుంచి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. శ్రీ శక్తి అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్ళారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి, వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్నని ఎలా తిట్టాలి అలా తిట్టాలి, ఇలా తిట్టాలి, మీరు ఇట్లా తిట్టాలి అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి మాటలు మనం చూసాము. అవసరమైతే ఇక అది ఇక పీక్స్ కి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ల దాకా కూడా వెళ్ళి మహానాడులా క్లోజ్ చేసుకున్నారు. అయితే ఒక్కటి మనమందరం కూడా ప్రజల్లో ప్రశ్నించాలి. మీరన్నటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి మాటలే. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధన్నారు అమ్మా, 1500 నెలకు అన్నాడు కదా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకి అంటే 1500 నెలకంటే సంవత్సరానికి 18,000, 2 ఏళ్ళు అయింది, 36,000 వచ్చినాయా ఎవరికన్నా? దాని గురించి చెప్పరు, 36,000 గురించి చెప్పరు. అలాగే 50 ఏళ్ళు నిడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇస్తామన్నారు, అవి వచ్చినాయా ఎవరికన్నా? రాలా, ఇవ్వరు, చెప్పరు వాటి గురించి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ కొరత నడుస్తుంది, ఇంకా ఇచ్చే పనిలేదు వాళ్ళకి. అలా ఇక ఏమో మేము ఇచ్చాము ప్రవేశపెట్టామని అరాకొరగా మాటలు చెప్పి దాని గురించి కూడా స్పష్టత ఇవ్వరు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు, ఏటికి సమాధానం చెప్పరు. ఇక మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనము మహిళలకి ఆసరా, చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇలాంటివి అనేక పథకాలు ఇచ్చాం. మహిళలకి ఇచ్చాము, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాము. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ గా మహిళల అకౌంట్లకే మనము డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్స్ కి డబ్బులు జమ చేశాము. ఇక ఇవేమీ కూడా ఈ రోజున లేవు. ఏమంటే మాటలు మాత్రమే చెప్తారు. మరి ఈ విధంగా కాలయాపన చేశారు. ఇంకేమంటే ప్రతిసారిగా ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? ఇక నోరు తెరిస్తే విజన్ 2020 అంట, విజన్ 2047 అంట, ఇక మొదలు పెడతారు అని ఇక ఇష్టం వచ్చిన మాటలతో, ఎలివేషన్లతో ఇక చెప్పే పని లేదు. సినిమాలు, సినిమా డైలాగులు, సినిమా ట్రైలర్ని మించిపోయే విధంగా ఇక చెప్తానే ఉంటారు. ఏపీని నంబర్ 1 ప్లేస్ లో తీసుకువెళ్తున్నాను, నంబర్ 1 ప్లేస్ లో పెడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రైతుల్ని బాగా చూసుకుంటున్నామని చెప్తారు. ఇక అవినీతి లేని పాలన ఇస్తామంటారు, పెట్టుబడులు అంటారు. ఇక వాళ్ళు యువతకి నిరుద్యోగ భృతి అంటారు, మహిళలు అంటారు, మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ అంటారు. ఆఖరికి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. అలాగే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని అలా ముగిస్తారు. ఒక్కసారి చూద్దాం మనము మీ విజన్, మీ మాటలు. అవును, ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారంటే డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరుకులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు, అంత పీక్స్ లో ఉన్నాయి. ఈ రోజు అంత పీక్స్ కి ఖర్చులు పెరిగినాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో నంబర్ 1 ప్లేస్ లో ఈ రేట్లన్నీ పెంచి తీసుకెళ్తున్నారు. అలాగే రైతులు వెన్నుముక్క రాష్ట్రానికి అంటారు. ఈరోజు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు, ఎక్కడా కూడా యూరియాలే సరిగా ఇవ్వట్లటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతుల్ని మోసం చేశాడు. మహిళల ఎంపవర్మెంట్ అంటాడు. అసలు ఏం మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారు మహిళల ఎంపవర్మెంట్ గురించి. అసలు మహిళల ఎంపవర్మెంట్ అన్నా, మహిళల గురించి అన్నా వాస్తవంగా ఆలోచించింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కదండి, 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం మనము. ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇవ్వక తప్పదన్నట్టుగా ఏదో కొంత ఆలోచన ఇచ్చి చేసి కొద్దిగా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అంతేగాని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మహిళల్ని ఎంపవర్ చేయాలి, పొలిటికల్ గా, ఫినాన్షియల్ గా అని చెప్పేసి అన్ని విధాలుగా చెయ్యాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 44 మందికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇక స్థానిక సంస్థల్లో 50% పనులు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు. ఇక మనం ఇచ్చినటువంటి అన్ని పార్టీ పదవుల్లో కూడా నాకు తెలిసి 50% పైగా మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇదంతా ఒక టెస్టిమోనీ అనొచ్చు. ఇదంతా కూడా
దేశ రాజకీయాల్లో మనం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు ఒక పెద్దపీట వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడు హిస్టరీ చరిత్రగా మిగిలిపోతుందని తెలియజేసుకుంటున్నాను.